90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు మనం కందుకూరు నియోజకవర్గం, కందుకూరు మండలం, ఇక్కడ కొండి కందుకూరు దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ కొండి కందుకూరు సంఘం అన్నమాట, యానది సంఘం. ఆ ప్లేస్ లో మనం ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత సో చాలా అంటే చాలా బాధేస్తుండేది. సో ఇక్కడ సుమారుగా ఒక 30 యానాది కుటుంబాలు అయితే ఇక్కడ నివసిస్తున్నారు. బట్ వీళ్ళకి లైట్స్ లేవు, ప్రాపర్ గా వాటర్ ఉండవు, సో సరైన సౌకర్యాలు ఉండవు. కానీ అయినా వీళ్ళు సో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఒక వీళ్ళ జీవన స్థైలి విధానం ఎలా ఉంటుంది? సో రీసెంట్ గా చూసినట్లయితే మన సబ్ కలెక్టర్ గారికి అయితే అర్జీ పెట్టడం జరిగింది. మాకంటూ కొన్ని ఇల్లులను కల్పించండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి ప్లేసెస్ లో మేము ఉండలేకపోతున్నాం, ఇలాంటి హౌస్ లో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన వాళ్ళు ఎలా స్పందించారు, అదే విధంగా వీళ్ళ జీవన స్థైలి విధానం ఎలా ఉంటుంది ఈ ప్లేస్ లో, ఒకసారి వాళ్ళ హౌసెస్, వాళ్ళు నివసిస్తున్న ప్లేసెస్ ప్రతిదీ మనం చూద్దాం రండి. అయితే సుమారుగా ఒక 30 కుటుంబాలు అయితే ఇక్కడ నివసించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే, ఒక్కసారి మీరు గమనించినట్లయితే హౌసెస్ కూడా అస్సలు ప్రాపర్ గానే లేవండి. సో అయినా వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారంటే అసలు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. బట్ ఇక్కడ పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఉండే విధానం కానీ, సో మామూలుగా బాగా ఆడుకోవాలి, సో సరదాగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఇక్కడ వీళ్ళ లోకం వీళ్ళదే అన్నమాట. సో కాసేపు బయట కూర్చొని సరదాగా అలా ఉండాలన్న ఎంజాయ్ లైఫ్ కూడా వీళ్ళది కాదు. సో నార్మల్ పల్లెటూరు చూస్తే చాలా బాగుంటుందని అనుకుంటాం, అలా కూడా లేదనమాట. సో ఈ ప్లేస్ లో మనము జస్ట్ నిజం చెప్తున్నానండి, నేను ఇక్కడ జస్ట్ 5 minutes ఉండడానికి కూడా చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఎలా నివసిస్తున్నారు ఏంటో నిజంగా చాలా గ్రేట్. సో పిల్లలు వీళ్ళు చూడండి, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి. ఈ రోజు మనం ఒక్కొక్కళ్ళు అంటే సో అందరూ గుడిసెలు అనమాట, గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. సో ఇలాంటి హౌసెస్ చూసినప్పుడు పురాతన అంటే మన అంటే పెద్దవాళ్ళ జనరేషన్ అన్నమాట, ఓల్డ్ జనరేషన్ లో గుడిసెలు, స్టార్టింగ్ గుడిసెలు, ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత బిల్డింగ్స్, పెంకుటిల్లు ఇలా వచ్చాయి. బట్ ఇక్కడ మళ్ళీ వీళ్ళు కూడా ఇలా నివసిస్తున్నారు, వీళ్ళు కూడా ఇలాంటి గుడిసెలను వేసుకొని ఇక్కడ ఉంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సో మనము అలాంటి లైఫ్ లోకి వెళ్ళాలంటే అసలు వెళ్ళలేము, రాలేము కూడా. బట్ వీళ్ళు నివసిస్తున్నారంటే అన్నిటికీ వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్. నమస్తే పెద్దనా, మీ పేరేంటి? పెద్దనా, రీసెంట్ గా మన సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కదా, మీకు ఇల్లులు కావాలని. ఎక్కడ కావాలి మీకు? ఎక్కడ కావాలంటే మాకు ఆయన ఇస్తుండేడా, ఆయన ఏదో రోడ్లు పోయిపోతాడంట, అన్ని చేస్తాను అని అంటున్నాడు. ఓకే పెద్దనా, ఇక్కడ లైట్స్ లేకుండా ఎలా నివసిస్తున్నారు మీరు? వేస్తామంటున్నాడు లైట్లు కూడా. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? 20 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్న లైట్లు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? ఏం చేస్తావు, ఎవరు ఇస్తే కదా ఆయన. కొన్ని ఇళ్ళకేం ఇచ్చినాడు, కొన్ని ఇళ్ళకేం లేదు. సో ఇక్కడ నిజంగా చాలా గ్రేట్ పెద్దనా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి లైట్లు లేకుండా నివసిస్తున్నారు. మరి పిల్లల పరిస్థితి చూస్తే అందరూ కరకెళ్ళిపోతారు, ఇక్కడ అంత సెక్యూరిటీ కూడా లేదు పెద్దనా. ఎలా పిల్లల్ని ఎలా సేఫ్ గా చేయగలుగుతున్నారు? ఏం చేయగలిగేది ఏముందా, వచ్చి అదని కొట్టం పట్టం వేసి ఆడు పెట్టాలన్నమాట పిల్లకాయలని. పిల్లకాయలు మొత్తం ఎటు ఉంటారు, వాళ్ళు ఆడకు బావాలంటే పాటాలు, కొంతమంది బాగుతారు, కొంతమంది బాటవాళ్ళ ఎగదమ్ముతుంటారు. అందుకని ఏదైనా కొట్టం వేసి లైన్ చేసేందుకు మేము పద్ధతులు అయితే పళ్ళకాయ చెట్లకి బట్లకి పనికి బాగుద్దా, పోతే కదా మనకు బువ్వా. సో ఇక్కడ మేము చూసినట్లయితే ఈ పెద్ద ఏం చెప్తున్నారంటే, పిల్లలకి ఇక్కడ సేఫ్టీ లేదని ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి, పిల్లలకి సేఫ్టీ లేదు కాబట్టి ఇక్కడ చుట్టూ ఏమన్నా కర్రలు కొట్టి చిలక వేపియడం కానీ, సో వీళ్ళకంటూ ఇవన్నీ కొట్టేసి నీట్ గా రోడ్లు వేపించి ఇక్కడే వీళ్ళకి సో చిన్న చిన్న రూములు కట్టించినట్లయితే వీళ్ళు ఇక్కడే బాగా జీవించే అవకాశాలు అయితే వీళ్ళు ఉన్నాయి. సో ముందు సేఫ్టీ అనేది ముఖ్యం, ఎందుకంటే పిల్లలు, లేడీస్ అందరు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్టీ అనేది ముఖ్యం. ఇక్కడ అసలు హౌసెస్ కానీ వీళ్ళు మామూలుగా ఇవన్నీ చూడండి, వాళ్ళు ప్రతిదీ బయటే చేసుకోవాలి.
ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవు. వీళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అసలు? క్లాత్ ని మన శారీస్ ని కట్టుకొని ఒక వాష్రూమ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉండడం నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ ప్రతి హౌస్ ఇలానే నిర్మించుకున్నారు. ఒక్కొక్క ప్లేస్ లో కొంచెం నీట్ గా వీళ్ళు ఒక వేప చెట్టుని పూజించుకుంటూ ఒక అమ్మవారుగా ఇదే వీళ్ళు ఇక్కడ మీరు గమనించినట్లయితే వేప చెట్టుని పూజించుకొని వీళ్ళ అమ్మవారుగా ఇక్కడ వీళ్ళు పూజలు కూడా చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ అందరు ఇక్కడ 30 కుటుంబాలు ఉంటాయి. కానీ అందరూ పనులకైతే వెళ్ళడం జరుగుతుంది. కర్ర కొడతారంట, అందుకే వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. కొంతమంది 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు, కొంతమంది 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నా కానీ ఇప్పటికీ లైట్స్ లేవు. మరి లైట్లు లేకుండా కిరోసన పోస్తే వస్తుంది కదండి దీపం, వాటితో నివసిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. నమస్తే పెద్దమ్మ, మీ పేరేంటి? రాంకమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారమ్మా? 10 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. అమ్మ, అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న లైట్లు ఎందుకు లేవమ్మా? కొన్ని వేసారు, కొన్ని వెయ్యాలంటున్నాడు మా అమ్మ. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు కదా ఇల్లులు కావాలని. అంటే ఏ ప్లేస్ లో ఇల్లులు కావాలమ్మా? ఈ ప్లేస్ లోనే కావాలి లేకపోతే ఏడనే కావాలి మాకు. మా యాసం కూడా ఏడనే చెప్పింది మాకు. మామూలుగా కొన్ని ఇక్కడ చూసినట్లయితే చుట్టూ అంత సేఫ్టీ అనే ప్లేస్ కాదు, చెరువు చెట్లు ఇలా ఉన్నాయి. మరి ఎలా నివసిస్తున్నారమ్మా? ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు ఉండరు, బడికి బాత దగ్గర కదా, బడి ఆడకి బాత ఉంటారు మా వాళ్ళు. మీరందరూ చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని? అందరు పనికి వెళ్తే మొత్తం వెళ్తున్నాం, కట్లకి వెళ్తారు. ఆయన పని ఎత్తే ఆయన పనికి వెళ్తారు, మా యాసం పనికి. ఆయనే తలాలు రెప్పిస్తున్నాడు. సో వీళ్ళైతే ఈ ప్లేస్ లోనే కావాలి, మాకు ఇక్కడే ఉంటాము, ఎందుకంటే మేము ఎక్కువ సంవత్సరాల నుంచి ఇక్కడే నివసించాం, కానీ ఈ ప్లేస్ లోనే మాకు ప్రాపర్ గా ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. సో చుట్టూ అనేది గోడ కట్టించినట్లయితే కొంచెం సేఫ్ గా ఉంటుంది వీళ్ళకి. హాయ్ అండి, మీ పేరేంటి? దర్గమ్మ. సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఒక చిన్న వయసులోనే పెళ్లి అయింది అనిపిస్తుంది. చదువుకున్నావా? ఇలాంటి ప్లేసెస్ లో ఉంటున్నారు కదా, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరు పనులకు వెళ్తున్నారు, అంత సేఫ్టీ అనిపించదు కదా. సో ఎలా ఉంటున్నారు ఇక్కడ? అలవాటు అయిపోయింది కదా. మరి ఎండాకాలం వస్తుంది కదా, మరి ఎండ తట్టుకోలేరు. మేమే ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేమన్నమాట, ఫ్యాన్లు అలా. బట్ మీరు ఎలా ఉంటున్నారు ఫ్యాన్ లేకుండా, టీవీ లేకుండా? సో ఎలా ఉంటున్నారు ఈ ప్లేస్ లో? అంటే ఎప్పుడు అనిపించదా టీవీ చూడాలని? ఉన్నదా అసలు టీవీ? ఉంది కానీ కరెంట్ లేదు. ఇదే చెట్లు వస్తాయి కదా, వస్తుంది అంతే. సో పిల్లలందరూ మీరే చూసుకుంటూ ఉంటారు. మొత్తం 30 మంది ఉంటారు. వీళ్ళందరూ పనికి వెళ్తారా? సో లేడీస్ కూడా వెళ్తారు పనికి? కొంతమంది పోతారు, కొంతమంది ఇంటికుంటారు. పిల్లల్ని ఈ స్కూల్ కి పంపిస్తున్నారా? పంపిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత లైట్లు లేని ప్లేసెస్ గానీ, సో టీవీ లేని హౌస్, లైట్ లేని ప్లేసెస్, ఇక్కడ అసలు అన్ని సౌకర్యాలు లేకుండా నివసిస్తున్న ఏరియా అంటే మన కొండి కందుకూరు యానాది సంఘమే అండి. సో కొన్ని ప్లేసెస్ లో కొంచెమే లైట్లు అలా చూసాము, కానీ ఇక్కడ మరీ దారుణము. వీళ్ళు ఇలా నివసిస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది. సో వీళ్ళకి కొన్ని హ్యాపీనెసెస్ ఉంటాయి, పిల్లలు పెద్ద కొద్ది వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. బయట వాళ్ళతో కలిసి చదువుకున్నప్పుడు సో వాళ్ళలాగా ఉండాలని చెప్పేసి కొంచెం అనిపిస్తూ ఉండేది. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇవన్నీ కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరు రాకూడదని నేను కూడా ఆశిస్తున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను, మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ శివకుమారి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.